పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ మహీంద్రా, హిందాల్కో షేర్లు లాభాల్లో ఉన్నాయి. టర్గ్లోబ్, ట్రెంట్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్ 50 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ దాదాపు ఫ్లాట్గా ఉంది. మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్, అసలు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా క్లోజ్ అయ్యాయి, ఏంటి అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది మనకు డీటెయిల్స్ అందించేందుకు ప్రభు గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ప్రభు గారు, ఏంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది? మార్కెట్లు కాస్త పుంజుకుంటున్నాయి అనుకునే లోపే మరలా అంటే 3 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్టుగా మార్కెట్ల పరిస్థితి ఉంటుంది. ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలంటారు ఇన్వెస్టర్స్? సో అక్కడ క్రూడ్ ఏం తగ్గలేదు. క్రూడ్ 93 ఉంది, 93 ఆ రేంజ్ లోనే ఉంది, పెద్ద ఏం పడలేదు. కానీ క్రూడ్ ఒక రకంగా పట్టించుకోవట్లేదు, అంటే క్రాస్ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. సో Q1 బాగుంది, తర్వాత మంచిగా ఉంది. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, ఫెడ్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు ఉద్దేశం మెయినే కారణం. అది డామినేట్ చేసింది ఆ ఇష్యూని. ఇప్పుడు వాళ్ళ ఇష్యూస్ కొంచెం వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క. అంటే క్రూడ్ అంత పెరిగినా కానీ మార్కెట్ ఏం పడలేదు. వాళ్ళు ఫ్లాట్ మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా. 24,300 అంటే నిన్న కూడా అదే పాయింట్స్, 100 పాయింట్స్, 24,200, 24,300 అదే రేంజ్ లో, వాళ్ళు కూడా అదే రేంజ్ లో ఉంది. అంటే బ్రేక్అవుట్ అవడానికి ఒక స్ట్రాంగ్ కెటలిస్ట్, స్ట్రాంగ్ పవర్ పాయింట్ ఏం లేదు, స్ట్రాంగ్ న్యూస్ ఏం లేదు. డౌన్ అవడానికి కూడా పెద్ద నెగిటివ్ న్యూస్ లేదు అన్నప్పుడు క్రూడ్ ఉంది. కానీ ఇది డామినేట్ చేసింది, ఇంట్రెస్ట్ రేట్ అనేది డామినేట్ చేసింది. వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గించచ్చు. గోల్డ్ అనేది కొంచెం, మెటల్స్ అనేవి కొంచెం పెరుగుతున్నాయి. అందుకే వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ కి సెప్టెంబర్ 29 కి మీటింగ్ కి తగ్గిస్తారని ఒక హింట్ ఇచ్చారు వాళ్ళు. సో డెఫినెట్ గా 50 బేసిస్ పాయింట్ తగ్గుతాయి. తగ్గినప్పుడు అప్పుడు కొంచెం అసెట్ క్లాస్ లో మెటల్స్ కొంచెం పెరిగే ఛాన్స్ కనపడుతున్నాయి. ఆ రకంగానే 160 దాటింది. 165 నుంచి 140కి వచ్చి, 140 నుంచి మళ్ళీ 160కి వచ్చింది. సో రీసెంట్ హై అంటే 165కి రావచ్చా, అంతవరకు రావచ్చు. సో ఈ ట్రెండింగ్ నెక్స్ట్ మంత్ కూడా మరి 29th అంటే ఈ మంత్ ఎండింగ్ కదా, మంత్ ఎండింగ్ దాకా ట్రెండింగ్ లోనే ఉండాలి. సో అంతవరకు అంటే 180 దాకా వస్తా అంటే అంత రాకపోయినా మీకు 160 to 170 రేంజ్ మధ్యలోనే అక్కడ వరకు రావచ్చు, ఆ రేంజ్ లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అంటే మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది. వెస్ట్ ఏషియా ఇష్యూ అసలు ప్రభు గారు, మీరు చెప్తున్నట్టు ఒకవైపు వార్తో ఎఫెక్ట్ అవుతూ ఉంటే, మరోవైపు ట్రంప్ టారిఫ్లతో కూడా మార్కెట్ అనేది ఎఫెక్ట్ అవుతూనే ఉంది. అండ్ రీసెంట్గా కూడా ఆయన భారత్పై టారిఫ్లు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే భారత్ ఎగుమతులు కూడా మిగిలిన కంట్రీస్తో పోలిస్తే అటు అమెరికాకే ఎక్కువగా ఉన్నాయి, మనం ఎగుమతి చేసే వస్తువులు కూడా. సో ఏంటి, ఎంతవరకు ఆ ప్రభావం చూపించంటారు టారిఫ్ అనేది మనకు? యుఎస్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మన దగ్గరే ఉన్నారు కదా, మోడీ గారితో మాట్లాడుతున్నారు. యుఎస్ డీల్ కూడా కొంచెం దాని గురించి టాక్స్ నడుస్తున్నాయి. అది జనవరి, ఫిబ్రవరిలోనే జరిగింది. సో అక్కడి నుంచి పెండింగ్. ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్పినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ స్టాండ్ బై తీసుకొని మేము అసలు ఆ ప్రొడక్ట్స్ మేము తీసుకోవాలని చెప్పి ఎదురు తిరిగినప్పుడు కొంచెం ప్రెజర్ పెట్టాడు ఆయన. ట్యాక్స్ కూడా కొంచెం 100%, 200% దాకా వెళ్ళాడు కదా ఆయన ఇండియా మీద కూడా. చివరి మళ్ళీ కోర్టు పెట్టాలి, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఆయిల్ కొంటే 100% వేస్తాను, 200% వేస్తానని కూడా అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టుకుపోతాయి, గాల్లో కొట్టుకుపోతాయి. కోర్టు కొట్టింది కూడా, గ్యారంటీ మొట్టికాయ కొట్టింది. 100% అది జరుగుతుంది కదా. ప్రతిదీ కూడా సిటిజన్షిప్ కానీ అన్ని జరుగుతున్నాయి కదా. మెయిన్ అసలు చూడండి, అసలు మన వాళ్ళు యుద్ధం ఎందుకు చేశారు? మీ దగ్గర న్యూక్లియర్ ఉంది, వేరే కంట్రీస్ ఇబ్బంది పెడతారు, న్యూక్లియర్ వేస్తారు అనే భయం. ఓకే, అది న్యూక్లియర్ పక్క పోయిందా? అసలు ఇష్యూ ఎక్కడ ఉంది న్యూక్లియర్? అవును సార్. తర్వాత వారు, అసలు వారు ఉందా? పైన కాస్ట్ ఇంకోటి కాలుతుంది కదా, యుక్రెయిన్, రష్యా. అది కూడా గుర్తొచ్చినప్పుడు మిసైల్స్ వేసుకుంటున్నారు. అంటే ఇష్యూస్ ని ఒక ఇష్యూ ఏదైనా బర్న్ చేయడానికి అది రగులుతా ఉంటే క్రూడ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో పెరిగినప్పుడు ఎక్కువ రష్యా అయినా అంతే, రష్యా కూడా ఆయిల్ ఎక్కువ అమ్ముకోవాలంటే ఏదో ఒక ఇష్యూ ఉండాలి. సో దాని అనుగుణంగా ఒక పావులాగా యుక్రెయిన్ కానీ ఇక్కడ మనకి ఈ ఇరాన్ గాని పెట్టుకొని ప్రపంచానికి ఒక భూతం లాగా చూపించి ఆయిల్ ఎక్కువ పెట్టి ఇది చేసుకొని అమ్ముకోవాలి. ప్రభు గారు, మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినా, ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చూసినా, ఏదో 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుంది అంటే ఎక్కడ ఎండ్ కార్డు పడట్లేదు. సంవత్సరాలు నడుస్తున్నాయి.
సో వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేసుకున్న మార్కెట్ల మీద చాలా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి. ఇన్వెస్టర్స్ అసలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే వీళ్ళకి ఒక మంచి టార్గెట్ లేదంటే వీళ్ళు అనుకున్న టైం వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు జనరల్ గా 2 years పట్టింది, 2 years పైన అయింది. ఎక్కడ మొత్తం ఏ పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి, రాలేదు. అంటే ఇప్పుడు కొంచెం బ్రాడర్ మార్కెట్ పెరుగుతోంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే ఒక స్టేజ్ కి వచ్చేసింది. అక్కడేమో మిడ్ ఎలక్షన్స్ అనుకున్నాం. సపోజ్ ఏదన్నా కాలేదు, మిడ్ ఎలక్షన్స్ కాలేదు, కోర్టు ఉంది కదా, కోర్టు కొంచెం స్ట్రాంగ్ గానే చెప్తోంది అక్కడ ఫెడరల్ కోర్టు. సో ఏ ఇష్యూస్ అంటే ఇన్స్టెంట్ గా కొంచెం ఇబ్బంది పడ్డా లాంగ్ రన్ లో అవి నిలబడవు. సో అది తేటతెలివైంది. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ 2 years లో మార్కెట్ పెరగచ్చు. ఎక్కడైనా నవంబర్ లో మంచి న్యూస్ వినొచ్చు, లేదా ఈ లోపలనే మంచి న్యూస్ వినే ఛాన్సులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు క్యూబా అన్నారు, మన నెక్స్ట్ అటాక్ లేదు కదా, తగ్గింది కదా, ఇరాన్ తో అయింది కదా. తర్వాత ఇష్యూ మీకు గ్రీన్లాండ్ అన్నారు, క్యూబా అన్నారు, ఇంకా వేరే 4-5 కంట్రీలు ఇప్పుడైనా అవన్నీ ఆగినాయి. ఇక్కడి నుంచి $39.5 trillion అప్పు ఉంది వాళ్ళకి. యుద్ధం చేయాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి కదా. పైనుంచి కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉంది ఆయనకి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసే ప్రసక్తి లేదు. అది కాక మిసైల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర, ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ వీళ్ళ దగ్గర లేవు. వాళ్ళు భూమిలో 500 అడుగులు లోపలికి వెళ్ళి ఎన్ని డ్రోన్స్ కావాలో అన్ని డ్రోన్స్ చేసి వాళ్ళేమో 100 కోట్ల మిసైల్స్, ఈ డ్రోన్ 25,000 30,000 డ్రోన్ పెట్టి దాన్ని కొడుతుంటే మొత్తం స్మాష్ అవుతాయి. సో వెన్నుపూసలో వెనుకొస్తుంది. సో ఇప్పుడు ఇంత పెట్టి చేయాలనా అని. సో ముందు మీకు డబ్బులు ఇస్తామని చెప్పి $300 billion ఇస్తామని అది వెనక తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటారు, చర్చ ఎక్కడ ఆగింది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆగింది. అక్కడ డిస్కషన్, ఎవరికి ఏ వాటా పంచుకోవాలనేది డిస్కషన్ దాని గురించి నడుస్తుంది. ఎందుకంటే ఇష్యూ ఇదైపోయింది, డైల్యూట్ అయిపోయింది. దాదాపుగా న్యూక్లియర్ లేదు, వార్ లేదు. ఈ రోజు మార్కెట్స్ చూస్తే బ్యాంకింగ్ షేర్లు కాస్త లాభాలను చవి చూస్తాయి. అంటే పోర్ట్ఫోలియో గురించి మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రభు గారు మీరు కూడా చెప్తారు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అని. సో ఏంటి బ్యాంకింగ్ షేర్స్ కాస్త బెటరా? ఎప్పుడు కూడా అంటే అంత నష్టాలను చవి చూడని పరిస్థితి ఉంటుందా? బ్యాంకింగ్ షేర్స్ లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అంటారా? అంటే బ్యాంకింగ్ అని కాదు, ఏదైనా గ్రోత్ ఓరియంటెడ్ ఆ కంపెనీ మంచి ఫ్లరిష్ అయ్యేది, ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఉన్నది, ఏ కంపెనీ అయినా ఓకే. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఎందుకు ముందు ఉంటాయంటే పక్కాగా మంత్ అన్నాగానే కట్ ఆఫ్ దాని ప్రకారం ఎంత బిజినెస్ అయింది, ఎంత రిజల్ట్స్ చూపించాల్సిందే. దాంట్లో మ్యానిపులేషన్స్ ఏముండవు కదా. అదే మీకు ప్రైవేట్ కంపెనీ ఉన్న విషయం మాట్లాడుకుందాం. ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఇద్దరు ఉంటాయి మ్యానిపులేషన్స్. ఈ క్వార్టర్ లో చూపించడం, ఆ క్వార్టర్ లో చూపించడం ఉంటాయి. బట్ బ్యాంకుల్లో కుదరదు. 100% చూపించాల్సిందే, డివిడెండ్ ఇవ్వాల్సిందే, రైట్, వచ్చిన ప్రాఫిట్స్ మీద. ఇక్కడ అట్లా కాదు కదా. సో అట్లా కొంత ఏంటంటే ఫిక్స్డ్ గా బ్యాంకులు కొంత పర్సంటేజ్ పెట్టుకుంటారు. మనకి ఇంత పర్సంటేజ్ బ్యాంక్ లో ఉంటాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో అంతే. బ్యాంకు కూడా కొన్ని బ్యాంకులు పక్కాగా ఉంటాయి. సో ఎందుకంటే డివిడెండ్ కన్సిస్టెంట్ గా ఇస్తాయి కాబట్టి, గ్రోత్ ఓరియంటెడ్ లాగా ఉంటాయి కాబట్టి ఆ స్టాక్స్ అనేవి అందుకనే ముందు వరుసలో ఉంటాయి. బ్యాంకులు నిఫ్టీ పెరిగినా, సెన్సెక్స్ పెరిగినా ఫస్ట్ ముందు వరుసలో ఉండేది ఎవరైనా అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, ఎన్బిఎఫ్సి కానీ ఇట్లాంటివి. సో పడ్డప్పుడు కూడా అవే ముందు ఉంటాయి, పెరిగినప్పుడు కూడా న్యూట్రల్ గా ఉన్నప్పుడు కూడా ప్లస్ ఉంటాయి. ఇవాళ నిఫ్టీ న్యూట్రల్, బట్ బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్స్ ప్లస్. సో యాక్చువల్ గా బ్రేక్అవుట్ అవ్వాలి, నిఫ్టీ కూడా పైకి రావాలి. కానీ రాలేదు అంటే బికాస్ ఆఫ్ క్రూడ్ వల్లే ఆగింది అనుకోవచ్చు. అదే బ్యాంకింగ్ కి పక్కా ఉంది కాబట్టి బ్యాంకింగ్ బాగా కొంచెం అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది కదా. తగ్గినప్పుడు నిన్న ఒక రోజు ఇదే, ఈ రోజు కూడా అట్లానే తీసుకుంది. సో ప్లస్ లోనే ఉంది. అంటే పెద్ద 300.21 పాయింట్స్ అంటే 50-60,000 మీద పెద్ద వచ్చిందని కాదు. బ్యాంకులు పెరిగితే 1000 పాయింట్లు 2000 పాయింట్లు అట్లా పెరుగుతుంది. మినిమం 500 పాయింట్స్ ఉంటాయి. 200 పాయింట్స్ నథింగ్, ఒక రకంగా 200-300 పాయింట్స్. సో ఏది ప్లస్ లో ఉంది అంటే ట్రెండ్ ప్లస్ లోనే ఉంది. స్టాక్స్ పెరుగుతున్నాయి, డౌన్ లో కూడా పెరుగుతున్నాయి, అప్ లో కూడా కొన్ని తగ్గే ఉంటాయి కాబట్టి ఇప్పుడు డౌన్ లో ఉన్నాయి. చిన్నగా ఈ బ్రాడర్ మార్కెట్ పెరుగుతుందంటే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక రకంగా బ్రాడర్ మార్కెట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెట్టిన వాళ్ళందరూ కొంచెం కళకళలాడుతుంటారు. ఫేస్లన్నీ కొంచెం ఎందుకు అంటే పెరుగుతున్నాయి. అవును సార్, మార్కెట్ అయినా ఇవి పెరుగుతున్నాయి. దట్స్ ఇంపార్టెంట్. మనకి నిఫ్టీతో, ఎందుకంటే అందరు నిఫ్టీ స్టాక్స్ లో పెట్టలేరు, ఎక్కువ ఉంటాయి, తక్కువ స్టాక్స్ వస్తాయి. సో అదే మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ షేర్లు వస్తాయి, డివిడెండ్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంటారు. అందుకని ఇటు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. సో దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రకంగా చూస్తే
డే ట్రేడర్స్ కూడా ఒక రకంగా ట్రంప్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దే ఆర్ ద ట్రంప్ ఎక్స్ ఫాలో అవుతూ ఆ దాంట్లో ఆయన చెప్పే దాన్ని బట్టి వాళ్ళందరికీ ట్రంప్ కార్డేనా? ట్రంప్ అందరికి 100 ట్రంప్ కార్డ్ 100%. అందరు అంటే గివింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనుకోవచ్చు. వాళ్ళందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆయనకి. ఫాలో అయిపోతుంది. అందుకని ఎన్నాళ్ళు ఉండదు. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా ఎన్నాళ్ళు ఉంటుందండి? 2 ఏళ్ళు, 3 సంవత్సరం నుంచి నడుస్తుంది జనవరి నుంచి. సో మాక్సిమం డైల్యూట్ అయిపోతుంది. ఇంకా కన్సిస్టెంట్ గా అదే మళ్ళీ తప్పు చేయరు కదా. ఆ ధైర్యం కూడా ఉండదు. పైనుంచి కాంగ్రెస్ కూడా చేయనీయదు. డెట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. సో డెఫినెట్ గా అండ్ ఫార్మాకి సంబంధించి ఆ మధ్య భారత జనరిక్ మెడిసిన్స్ కి సంబంధించి కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు, టారిఫ్ల ఎఫెక్ట్. సో ఏంటి ఫార్మా షేర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఫ్యూచర్ లో? ఫార్మా పడింది ఎక్కడ? మామూలుగా అన్ని స్టాక్స్ పడ్డప్పుడు కూడా మిగతా సెక్టర్స్ కూడా పడ్డప్పుడు 4% పడింది. ఇప్పుడు మీరు మొత్తం ఫార్మా మీద ఈ ఇండియా మీద ఆధారపడి ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మనదే, రైట్? జనరిక్ మొత్తం మన దగ్గరికి నుంచి వెళ్తాం. మన దగ్గర ఎగ్జాంపుల్ తక్కువ రేటు తీసుకొని అక్కడ మీరు ఎక్కువ అమ్ముకొని ఇంకా మీరు ఫార్మా ఆయన ఎందుకు ఈగోయిస్టిక్ అంటే ఇదే కరెక్ట్. అక్కడ మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి ఎవరెవరి కంట్రీస్ ఏ కంట్రీస్ రష్యా ఆయిల్ కొంటారో అని ఒక ఆయన మీకు వాళ్ళ అదే ఎంపీ ఒక ఆయన ఈ మధ్య కాలంలో రష్యా కూడా ఇది చేసి ఆయన వార్నింగ్ కల్లా లేరు కదా. ఇండియా మీద 300% చేస్తాను, 200% చేస్తాను రాత్రి చెప్పారు ఆయన. తెల్లారికి లేడు ఆయన. అట్లా సో అంటే ఇప్పుడు అమెరికాకి సంబంధించి భారత్ అమెరికా మధ్య ఒక డీల్ కుదరబోతోంది. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సో ఏంటి మార్కెట్లపై ఈ 2 దేశాల మధ్య ఒక నిర్ణయం వస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే వాళ్ళే ఎంబడబడుతున్నారు, గమనించండి. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చింది, యూరోపియన్ వచ్చింది, యూకే వచ్చింది, ఇక జపాన్ కూడా అయింది. జపాన్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడారు. అది కూడా వాళ్ళు డిఫెన్స్ దాంట్లో ఎక్కువ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఇద్దరు కలిసి చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు FTA అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని ముప్పటిగా జరుగుతున్నాయి. ప్రతి కంట్రీ కూడా ఇండియా సైడ్ చూస్తున్నాయి. సో టేక్ ఆఫ్ టైమ్ అంటే ఫస్ట్ 6 months మనకు 24,000 ఎక్కడ స్టార్ట్ అయ్యామో దాదాపుగా మనం అక్కడే ఉన్నాం. నో చేంజెస్. మార్కెట్ పడలేదు, మార్కెట్ పెరగలేదు. సో ఇప్పటి నుంచి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ కానీ మిగతా కానీ అన్ని బాగుంటాయి కాబట్టి సో GDP కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా కూడా మంచిదే. నెక్స్ట్ 6 months బాగుంటుంది అనే ఆశ కొంచెం ఇన్వెస్టర్ కమ్యూనిటీలో వచ్చింది. అందుకనే మంచి స్టాక్స్ వాల్యూ బయింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే చూడండి, మార్కెట్ బాగా పడింది అనుకోండి. ఇప్పుడు 2,500 వాళ్ళు FIS అమ్మితే వీళ్ళు 5,000 కొంటున్నారు. సో పడినట్ల వాల్యూ బయింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇన్స్టిట్యూషనల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మంచి తరుణం ఇది. బాగా పడినప్పుడు దాదాపుగా సంవత్సరం నుంచి ఇదే లెక్క. మార్కెట్ రేంజ్ లోనే ఉంటుంది, పడినట్లేదు, పెరగనియట్లేదు. అంటే టేక్ ఆఫ్ దానికి 6 months లో, ఈ నెక్స్ట్ 6 months లో ఒక సినారియో మారచ్చు. సో డెఫినెట్ గా అక్కడి నుంచి మూవ్మెంట్ రావచ్చు. ఇక్కడ నుంచి మనం అనుకున్నది జనరల్ గా అన్ని జియోపొలిటికల్ టెన్షన్స్ పోతే 30% వేసుకున్నా ఇక్కడ నుంచి మీకు 30,000 దాకా రేపు మార్చ్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ కి రావచ్చా అంటే ఇవన్నీ మారితే, క్రూడ్ తగ్గితే 60 నుంచి 50-60 రేంజ్ లోకి వస్తే డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే అది తగ్గితే వాళ్ళకి భయం కదా, వాళ్ళు తక్కువ అమ్ముకోవాలి. అందుకని దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఎంతకాలం బిగపట్టుకొని కూర్చుంటారు. సో డెఫినెట్ గా ఒక రేంజ్ లో ఎక్కడో చోట ఇదవుతుంది కదా. సో మ్యాక్స్ అది దగ్గరికి వచ్చిందనే ఉద్దేశం. నెక్స్ట్ 6 months లో మార్కెట్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా అందరికి కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపుగా 2.5 years అనుకోండి, 2 years వేసుకోండి. 2.5 years నుంచి మనం మన పోర్ట్ఫోలియో చూసినప్పుడు డౌన్ లోనే ఉన్నాయి ప్రతి ఒక్కరిది, ఎవరిదైనా. సో ఇప్పుడు పెరుగుతున్నాయి. దయచేసి ట్రెండింగ్ లో ఉన్నాయి, అప్పుడే తొందరపడి అమ్మకండి. అది పెరుగుతున్నప్పుడు కొంచెం ఫాల్ అయ్యేటప్పుడు లెట్ ఇట్ ఫాల్ అని ఎట్లా అంటామో, పెరిగేటప్పుడు లెట్ ఇట్ గో, పోనీయండి. ఎంతవరకు పోతుందో పోనీయండి. తొందరపడి అరే నేను 20%, 30% మైనస్ లో వచ్చాను, నాకు న్యూట్రల్ వచ్చింది, లేకపోతే 5% లో ఉన్నా తీసేద్దామని తీయద్దు. 100% వెయిట్ చేయండి. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది? 100%. ఎక్కడ కొనాలో కాదు, ఎక్కడ తీయాలో తెలిసినప్పుడు ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి. రైట్. గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోల్డ్
ఒక ఆర్నమెంట్ గా చూస్తాము, అట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదొక ఇన్వెస్ట్మెంట్ గా కూడా చూస్తాయి. సో ఇది రైట్ టైం అంటారా సార్ గోల్డ్ కొనుగోలు చేయడానికి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి? ఇది సెంటిమెంట్. ఇండియన్ సోనేకి చిడియా ఇండియా, మనం వద్దన్నా కొంటారు గోల్డ్, 80% ఎంతలో కొంటారు, ఏం డౌట్ లేదు. ఊరుకోరు కూడా. ఇప్పుడు మీకు సపోజ్ మిమ్మల్నే తీసుకోండి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండిస్తారా కొనకపోతే? ఏ ఇంట్లో అయినా అంతే, కొనకపోతే ఊరుకోరు. సో డెఫినెట్ గా ఎవరికైనా సరే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రీసియస్ పడుతుంది. చూడండి, లాస్ట్ టైం గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉన్న గోల్డ్ బయటకు చెప్పండి, డిక్లేర్ చేయండి అని చెప్పినప్పుడు ఎట్లా రివోల్ట్ వచ్చింది, వెనక్కి స్టెప్ వేసింది కదా. సో అట్లానే ఆ సెంటిమెంట్ మీద ఇది చేసి ఇప్పుడు దాకా ఒక రకం గోల్డ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు ప్లాన్ ఏంటి, జనాల దగ్గర గోల్డ్ తీసుకొని ఇంట్రెస్ట్ కూడా పే చేసే ప్లాన్ చేస్తోంది. మంత్లీ ఇంట్రెస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా అది మార్పులు వస్తాయి బాగా. ఎందుకంటే ఎక్కువ గోల్డ్ కొన్న వాళ్ళకి కూడా ఏం పర్వాలేదు, మంత్లీ డెట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మంత్లీ కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చే ఇది కూడా ఉంది కాబట్టి అది ప్లాన్ చేస్తారు. దాని అనుకుంటే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి, వాళ్ళు విపరీతంగా కొంటున్నారు, వాళ్ళు ఏం ఆగట్లేదు, పడ్డప్పుడల్లా కొంటున్నారు. ఫస్ట్ ముందు వరుసలో ఎవరైనా ఉన్నారంటే చైనా ఉంది, వాళ్ళు విపరీతంగా కొంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు కొంటున్నారు, మన ఈ డాన్స్ చూసాం, రేపొద్దున ఈయనతో పెట్టుకుంటే కష్టం, ఈయన కాదు నెక్స్ట్ వచ్చిన ఆయన అంతే. ఈ 45% చూసాం, వాళ్ళందరూ కూడా ఇట్లానే 195 దేశాలు ఇబ్బంది పెట్టారు. ఆయన వాళ్ళందరూ కనపడకుండా చేశారు, ఈయన కనపడేటట్టు చేస్తాడు. అదే తేడా, ఎందుకంటే ఏం లేదు, సేమ్ టు సేమ్, ఆల్ ఆర్ సేమ్ అన్నట్టు ఉంది. సో ఇప్పటి నుంచి అయినా మనం కొంచెం జాగ్రత్త పడదాం అనే ఆలోచన వచ్చింది కాబట్టి కన్వర్షన్ మొదలు పెట్టారు. అదే $16 ట్రిలియన్ టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో 60%, 70% అంటే 12.5 తీసుకోండి. 12.5 లో 10% మారింది అంటే ఇప్పటికి మనం 1,65,000కి వచ్చాం. అదే ఇంకొక 10% మారితే 2 లక్షలు దాటదా? 100% దాటుతుంది. ప్రభు గారు, చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు ఫ్యూచర్ కోసం లేదంటే రేపు పిల్లల మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పి కొంతమంది కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే స్టాక్ మార్కెట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ అయితే కాస్త రిస్క్ తక్కువ అని. సో అటువంటి వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం రైట్ అంటారా? అంటే రిస్క్ బేస్, ఇప్పుడు వాలటాలిటీ ఉంటుంది, వాలటాలిటీ తట్టుకోవాలి, ట్రంప్ డాన్స్ తట్టుకోవాలి, అప్ అండ్ డౌన్ ఉండాలి 2 ఏళ్ళు. ఇప్పుడు మార్కెట్ మీద మనం దీని నుంచి మనకు మంత్లీ రావాలి, నాకు ఇది చేసుకోవాలనుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది. అదే మనకి సంబంధం లేదు, ఇది నాకు ఈ డబ్బుతో నాకు పని లేదు, ఈ మార్కెట్ లో వెళ్ళి ఎప్పుడైనా రాండి, మంచి ప్రాఫిట్ నేను తీసుకుంటా అనుకున్నప్పుడు ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో అంతవరకు ఉంటే ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీని నుంచి వేరే దానికి అటాచ్మెంట్ చేస్తామో అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్రీ క్యాష్ ఏది నాకు దీంతో సంబంధం లేదు, బ్యాంక్ లో పెట్టుకుంటే ఈ మినిమం ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఇక్కడ పెట్టుకుంటే సేవింగ్స్ 4% కూడా రాదు కదా, ఇక్కడ పెట్టుకుంటే మీకు 20 to 30%. మామూలుగా నిజంగా ప్లానింగ్ చేసుకొని, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ₹40 ఉన్న తాండ్లా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ₹40 కొట్టుకొని అది తర్వాత బ్రేక్అవుట్ అయ్యి తర్వాత 2,000 వరకు వెళ్ళింది. సో ₹1,000 కొన్నాం అనుకోండి, ₹40 ఎంత ఇన్వెస్ట్మెంట్? 2,000 అంటే ఎంత క్యాపిటల్? ఆర్ఎస్ ల్యాబ్స్ 4,500 ఉంది, ఇవాళ 1,800 ఉంది, రేపు పొద్దున 6,000 అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? సో దీంట్లో క్రియేషన్ అయ్యే వెల్త్ ఇంకో దాంట్లో రాదు. దీన్ని సరైన సూచనలు సలహాలు తీసుకొని అవగాహన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీంట్లో వచ్చిన డబ్బులు దేంట్లో రావు. 100% పేషెన్సీ కూడా ఉండాలి. ప్రభు గారు, ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేది మీరు చెప్పారు, ఈ డబ్బు నాకు అవసరం లేదు అన్ని ఏ అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, పేషెన్సీ ఉంటుంది, రైట్ టైంలో వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కోసమే బయట నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఖచ్చితంగా మార్కెట్ నష్టాలనే చూపిస్తుందా? అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను అదే చెప్పాను, ఫ్రీ క్యాష్. నాకు దీంతో టెన్షన్ లేదు, తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే మార్కెట్ లో తగ్గటం అంటే ఇట్స్ ఎ బుక్ లాస్. మీరు ఫ్యూచర్స్ తో చేశారా, ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది. ఆప్షన్ చేశారా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డబ్బులు పోగొట్టుకోవడానికి. అదే మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గితే ఇట్స్ బుక్ లాస్. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, రీట్రేస్మెంట్ సర్వసాధారణం కిందకి రావడం అనేది. జియో పొలిటికల్ టెన్షన్ కానీ, డొమెస్టిక్ ఇష్యూస్ వల్ల కానీ, ఏదైనా కానీ కొంచెం కిందకి వస్తాయి. కిందకి వచ్చినప్పుడు మనం అది సదవకాశం, మన దగ్గర క్యాష్ ఉండాలి, ఫ్రీ క్యాష్ ఉండాలి. అంతేగాని అప్పు తీసుకొచ్చి చేశాను, లేకపోతే భయానా తీసుకొచ్చి చేశాను, మార్కెట్ లో పెట్టాను, నేను పలానా గోల్డ్ లోన్ తీసి వేరే దానికి యూజ్ చేసుకున్నాను, సో గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ నేను కట్టాలి, సో మార్కెట్ లో ఒక 5 లక్షలు పెట్టి
వచ్చిన ప్రాఫిట్ తీసుకొచ్చి నేను గోల్డ్ లోన్ కట్టుకుంటానంటే కుదరదండి. 100% కుదరదు. ఎందుకంటే అది మొహాటం లేకుండా చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే వచ్చినంత కాలం వస్తుంది, 6 months వస్తుంది, 1 year వస్తుంది. అక్కడ ఏదో మళ్ళీ ట్రంప్ లాంటి కార్డ్ ఇంకో కార్డ్ వచ్చి ట్రాన్స్లేషన్ వేసినాయి అనుకోండి, మార్కెట్ కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ మంత్ రాదు. అంటే మీరు ఆ ఇంట్రెస్ట్లు ఎవ్రీ మంత్ పే చేసేటట్టు ఆ కెపాసిటీ మీకు ఉండాలి. దీని మీద ఆధారపడి చేద్దామంటే కష్టం. అట్లాంటివి వద్దు. 100% ఫ్రీ క్యాష్. దీంతో నాకు పని లేదు. నేను ఎంత కాలం అయినా నేను వెయిట్ చేయగలను. నాకు బ్యాంక్ లో పెట్టుకుంటే నాకు మినిమం వస్తుంది. సో ఇవాళ రేపు బ్యాంక్ లో పెట్టుకుంటే సంథింగ్ గోస్ రాంగ్ వస్తాయా మళ్ళీ ఇప్పుడు 5 lakhs వస్తాయి. రీసెంట్ గా మేడమే 1,05 లక్షలు చేసింది ఇన్సూరెన్స్. ₹1,00,000 5 లక్షలు వస్తాయి. 10 లక్షలు ఉన్న 5 లక్షలు. అందుకనే ఎక్కువ మంది ఏం చేస్తారు, 50 లక్షలు ఉంటే 10 బ్యాంకులు వేస్తారు, ఒక బ్యాంకులో వేయరు. 10 బ్యాంకులు 5 లక్షలు వేస్తారు. ఎందుకంటే ఏమైనా అయినా 5 లక్షలు వస్తాయనే ఉద్దేశంతో. సో మెయిన్ అట్లా డైవర్సిఫైడ్ చేసి చేస్తారు, ఒకే బ్యాంక్ లో వెయ్యరు. అందుకనే ఇప్పుడు అదే మీకు డిమాట్ లో పెట్టుకుంటే, ఇప్పుడు 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, ₹10 పెట్టండి షేర్ లో. ఏ షేర్ అయినా మీ షేర్ ఉంటే మీకు తెలియకుండా బయటకు వస్తుందా? ఇప్పుడు విజయవాడ సత్యనారాయణలో ఏమైంది, మీకు క్యాష్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రోకింగ్ ఆఫీసులకి క్యాష్ ఇవ్వద్దని క్లియర్ కట్ గా సెబీ చెప్పింది. మీరు క్యాష్ ఎందుకు ఇస్తారు? క్యాష్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి అన్స్క్రూపులస్ థింగ్స్ తయారయ్యే మనుషులు వస్తారు, ఆ మోసం చేసే ఇది ఉంటది, మీరు మోసపోయే ఇది ఉంటది. ఇప్పుడు మోసపోవటానికి ఛాన్స్ మీరే ఇచ్చినప్పుడు తర్వాత వాడిని తిట్టి ఏం లాభం? సో 100% ఏమి ఇచ్చినా ఏం చేసినా మీ అకౌంట్ లోనే ఉండాలి, మీ డబ్బులు మీ కంట్రోల్లో ఉండాలి. అది మంచి షేర్లు ఉన్నాయా లేదా, ఎలాంటి ఒక అనలిస్ట్ ని పెట్టుకొని మీకు టైం ఉంటే మీరు రీసెర్చ్ చేయండి. లేదా రాకెట్ సైన్స్ ఏం కాదు, ఎనీవన్ కెన్ డూ. సో లేదా ఒక అనలిస్ట్ ని అటాచ్ చేసుకొని, వాళ్ళు అటాచ్ చేసుకున్నప్పుడు మీరు చేసినప్పుడు వచ్చే పర్సంటేజ్ కంటే వాళ్ళు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ రావాలి. అదే కదా మన టార్గెట్, ఎవరి టార్గెట్ అయినా. దాని ప్రకారం చేస్తే 80% వాళ్ళు కరెక్ట్ ఉన్నారు లేదా సరి చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 years ఇబ్బంది పడ్డాం, నెక్స్ట్ 3 years బ్రహ్మాండంగా రావాలి. ఎప్పుడైనా సరే ఎన్ఎస్టీ లో పాస్ట్ రికార్డు కూడా అంతే. 2 years పని చేయనప్పుడు నెక్స్ట్ 3 years, ఆ 2 years కలిపి ఆ సంవత్సరం కూడా కలిపి ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. ఇట్స్ రికార్డ్ ఉన్నాయి, ఏం డౌట్ లేదు, హ్యాపీగా వస్తాయి. పేషెన్సే మెయిన్ ఇక్కడ. పేషెన్స్ పేస్ మనీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అంటే రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. పేషెన్సీ ఉంటేనే మార్కెట్ నుంచి మనం డబ్బులు తీసుకోగలుగుతాం. పేషెన్సీ లేకపోతే మాత్రం మార్కెట్ డబ్బులు లాగేసుకుంటుంది అనేది ప్రభు గారు చెప్తున్నమాట. బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని ఇన్వెస్ట్ చేయటం వల్ల లాభాలు తీసుకోవచ్చు. మార్కెట్ నుంచి మనీ అనేది రిటర్న్స్ ఉంటాయనేది కూడా ప్రభు గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి మార్కెట్ పల్స్.